కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటానని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. కర్నూలు నగరంలోని మండల ప్రజా పరిషత్ సమావేశ హాల్లో నిర్వహించిన కోడుమూరు నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, కార్యకర్తల కృషితోనే కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యకుడు తిక్కారెడ్డి, కోడుమూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి కేడీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే మనం ఈ కోడుమూరు నియోజకవర్గంలో బలమైన నాయకత్వం కలిగి మనమంతా కోడుమూరులో ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలని చెప్పేసి, అలాగే ఎందుకంటే మనకు తెలుగుదేశం పార్టీ గతంలో మీకు అందరూ తెలిసిన విషయమే 23 సీట్లకు పడిపోతే దాన్ని తీసుకురావాలని చెప్పేసి ఇటువంటి నాయకత్వం, బలమైన నాయకత్వం అందరూ కలిసి చేయి కలిపి మీలాంటి వాళ్ళందరూ సహకారంతో ఈరోజు అఖండంగా 94% మ్యాండేటరీతో 164 సీట్లు పెట్టి మనం తెలుగుదేశం పార్టీలో ఘనంగా వచ్చిందంటే చాలా గర్వంగా ఉంది. రాబోయే రోజున మనం ఎందుకంటే చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో, లోకేష్ గారి యొక్క యువ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి మనకు. ఎందుకంటే వాళ్ళు ఉండగానే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మన జిల్లా బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీతో సాధ్యమవుతుంది. ఎందుకంటే మీకు అందరికి తెలిసిన విషయమే, కర్నూలు పార్లమెంటు ఎంత వెనుకబడిందంటే మీకు 2 విషయాలు చెప్తాను. 25 పార్లమెంట్ తీసుకుంటే అత్యంత వెనుకబడిన పార్లమెంట్ ఏదంటే మన కర్నూలు. వాస్తవంగా మాకు చాలా బాధ ఉంది, లోపల ఒకసారి మేము చేసుకోవాలనుకుంది. ఎందుకంటే కమిట్మెంట్, ఎందుకంటే విష్ణువర్ధన్ గారు మాలాంటి చదువుకున్న నాయకుడిని ఒక ఎంపీగా, ఎందుకంటే ఏ సంకల్పంతో అయితే ఆ రోజు రాజవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని బొగ్గుల దస్తగిరి గారిని ఇంకా అభ్యర్థులను తీసుకొచ్చిన తర్వాత రాజవర్ధన్ రెడ్డి గారు పోయిన తర్వాత వాస్తవంగా నేను రాజకీయాలకు వస్తానా రానని చెప్పేసి నాకు భయం ఉండేది. అయినా కానీ విష్ణువర్ధన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఆయన గట్టిగా పట్టుబట్టి ఎంపీ సీటు, ఎమ్మెల్యే సీటు కావాలని చెప్పేసి పట్టుబట్టి ఆయన సాధించాలి. సాధించిన తర్వాత అందులో భాగంగా నేను మీ రుణం తెంపుకోవాలంటే ఖచ్చితంగా ఏమైనా కూడా మీ రుణం తెంపుకోవడంలో నేను ఆయన నాయకత్వంలో, విష్ణువర్ధన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం నేను ముందుంటా ఖచ్చితంగా. ఎందుకంటే మన నియోజకవర్గాన్ని మనం బాగుపరచుకోవాలి. కాబట్టి మీరు కూడా, ఎందుకంటే రాబోయే రోజుల్లో రాజవర్ధన్ రెడ్డి గారు లోటు లేకుండా మనకు బాధ ఉంది కాబట్టి ఆ లోటు లేకుండా ఉండాలంటే మనకి బూత్ కమిటీలను, అలాగే క్లస్టర్లను, యూనిట్ ఇన్ఛార్జీలని ప్రతి ఒక్క మండలం